భీష్మ నిర్యాణంబు. తనకున్ భృత్యుడు వీని కాచుట మహాధర్మంబు వమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గములు చోద్యంబుగా పట్టుచున్ ముని కోలన్ వడిన్ పూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునందచేయు పరమోత్సాహున్ ప్రశంసించెదన్. నాకు వీడి భృత్యుడు, వీడిని రక్షించటం మహాధర్మం అని అంటూ యుద్ధంలో అర్జున సారథ్యాన్ని వహించి రథం యొక్క పగ్గములను చేత చోద్యంగా పట్టుకొని రెండవ చేతితో మునికోలతో గుర్రాలను అదిలిస్తూ చూసేవాళ్లను మోహపరవశులను చేసే పరమ ఉత్సాహవంతుడైన శ్రీకృష్ణుడిని ప్రశంసిస్తున్నాను. మాటలతో, మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయ కోపాలతో, వాల్చూపులతో వ్రజవధూమణుల వలపులు దోచుకునే వాసుదేవుని మనస్సులో మరీ మరీ సేవిస్తాను. మునీంద్రులు, నరేంద్రులు చూస్తూ ఉండగా మునుపు ధర్మనందనుని సభామందిరంలోని యజ్ఞమండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో చెలువొందే జగన్నాథుడు నా చూపుల్లో రూపుదిద్దుకుంటున్నాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలికన్, ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధాన అనూన రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరిన్ నే ప్రార్థింతు శుద్ధుండనై. సూర్యుడు ఒక్కడే అయినా సమస్త జీవులకు తాను ఒక్కొక్కడుగా కానవస్తాడు. ఆ విధంగానే పరమేశ్వరుడు ఎప్పుడూ మహాలీలతో జనుల హృదయ కమలాలలో అనేక రూపాలలో ఒప్పుతూ ఉంటాడు. అట్టి హరిని నేను పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థిస్తున్నాను అని భీష్ముడు అంటాడు. అని ఇట్లు మనోవాగ్దర్శనంబులన్ పరమాత్ముండకు కృష్ణుని హృదయంబున నిలిపికొని నిశ్వాసంబులు మాని నిరుపాధికంబైన వాసుదేవ బ్రహ్మంబునందున్ కలిసిన భీష్మును చూచి సర్వజనులు దివసావసానంబున విహంగంబులోరకయుండు తెరంగన ఉండిరి. దేవమానవ వాదితంబులై దుందువి నినాదంబులు మరసే. మృతుండైన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు చేయించి ముహూర్తమాత్రంబు దుఃఖితుండయ్యే. అంత అచ్చటి మునులు కృష్ణుని తమ హృదయంబుల నిలుపుకొని సంతుష్టాంతరంగులగుచున్ తదీయ దివ్యావతర నామంబుల చేస్తుతించి స్వాశ్రమంబుల కుంజనిరి. పిదపై యుధిష్ఠిరుండు కృష్ణ సహితుండై గజపురమ్మున కుంజని గాంధారీ సమేతుండైన ధృతరాష్ట్రుడడంబరిచి తత్సమ్మతంబున దేవదేవానుమోదితుండై పితృపైతామహంబైన రాజ్యంబు గైకొని ధర్మ మార్గంబునన్ ప్రజాపాలనంబు చేయుచుండినని చెప్పినా విని సూతునకు సౌనుకుండిట్లనియే. ఈ ప్రకారంగా గాంగేయుడు మనస్సు ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను హృదయంలో పదిలపరుచుకుని నిశ్వాసాన్ని నిరోధించి నిరుపాధిక పరబ్రహ్మమైన వాసుదేవునిలో ఐక్యమైనాడు. ఇప్పుడు అది చూచి అక్కడ ఉన్న వారందరూ సంధ్యా సమయంలో పక్షుల్లాగా మౌనం వహించారు. దేవలోకంలోనూ మానవలోకంలోనూ దుందుబులు ధ్వనించాయి, సాధు సంకీర్తనలు వినిపించాయి, పూలవానలు కురిశాయి. తనువు చాలించిన సురనదీ తనయునికి దహన సంస్కారాలు జరిపించి ధర్మరాజు ముహూర్త కాలం దుఃఖించాడు. అక్కడి మునులందరూ శ్రీకృష్ణుని రూపం తమ మనస్సులలో నిలుపుకొని ఆయన దివ్యావతారాలను కొనియాడుతూ సంతోషిత స్వాంతులై తమ తమ ఆశ్రమాలకు తరలిపోయారు. అనంతరం ధర్మనందనుడు నందనందనునితో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ గాంధారీ సహితుడైన ధృతరాష్ట్రుని ఒప్పించి ఆయన అంగీకారంతో, శ్రీకృష్ణుని ఆమోదంతో తన తాతతండ్రులు పరిపాలించిన రాజ్యాన్ని స్వీకరించిన వాడై ధర్మం తప్పకుండా ప్రజలను పాలించసాగాడు.